విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షడగోపవాన్వయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. దివ్యదేశం అనేది భారతదేశం అంతటా కలిస్తే 108 దివ్యదేశాలు. అటువంటి దివ్యక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది ఈ అహోబిల క్షేత్రం, తిరుమల క్షేత్రం రెండే. అంటే ఆళ్వార్లు పండితులు వాళ్ళు వెళ్లి ఆ స్వామిని గురించి పద్యాలు మంగళాసాధనం చేస్తే ఆ క్షేత్రానికి దివ్యదేశం అని పేరు. భారతదేశం అంతటా కలిసే 108 దివ్యదేశం. 108 అనేది మనం చూడగలిగినది 106. 107, 108 అనేది సముద్రంలో ఉండే క్షీరాబ్ధినాథుడు, వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు. ఈ దేశం అంతా మనం జన్మం తర్వాత పోయే వారిని చూడాల. అటువంటి వైష్ణవ క్షేత్రంలో 12 ఆళ్వార్లో మొట్టమొదట ఆళ్వారైన ఆది నమ్మాళ్వార్ అనే ఈ క్షేత్రంలో ఆ నమ్మాళ్వార్ వచ్చి ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్లలేదు. వారు ఒక ఆళ్వార్ తిరునగరి అనే ఒక దివ్యదేశంలో చింత చెట్టు కింద కూర్చొని 108 దివ్యదేశం స్వామివారిని మంగళాసాధనం చేస్తే ఆ 12 మంది ఆళ్వార్లు అక్కడ వెళ్లి ఆ నమ్మాళ్వారిని సేవించుకున్నారు. అక్కడ ఉండే క్షేత్రానికి ఆళ్వార్ తిరునగరి దేవుడి పేరు ఆదినాథుడు. అందుకే ఈ క్షేత్రంలో షడగోపన్ తండ్రి నమ్మాళ్వారికి పేరు. వారి వంశంలో వచ్చిన ఈ అహోబిల మఠం పీఠాధిపతి వారు మొట్టమొదటి పీఠాధిపతి వారికి ఆ నమ్మాళ్వారు తామ్రభరణిలో దురుష్కులు పడేసినప్పుడు ఈ ఆళ్వార్ ఈ ఆదివంశ షడగోప స్వామి వారు స్నానం చేసినప్పుడు తగిలినప్పుడు ఆ ఆళ్వారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించినారు. కనుకనే ఈ రోజు కూడా అహోబిల మఠం పీఠాధిపతిలో 46వ మంది పీఠాధిపతి వారు ప్రతి సంవత్సరం అక్కడ జరిగే బ్రహ్మోత్సవంలో మొట్టమొదట 3వ రోజు స్వామివారిని ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఉండే పీఠాధిపతి వారిని శ్రీవంశ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారిని మొట్టమొదట 3 రోజులు పల్లకిలో తీసుకుని వెళ్లి స్వామివారిని మంగళాసాధన చేపిస్తారు. ఆ వంశంలో మొట్టమొదట ఆదివంశ షడగోప ఆదినాథుడు స్వామివారిని హంసముద్రాన్ని ఒక ఉంగరాన్ని ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చి ఆనాటి నుంచి ఈనాడు వరకు ఈ అహోబిల క్షేత్రం 108 దివ్యదేశం ముఖ్యమైన క్షేత్రం. అటువంటి నమ్మాళ్వార్ అందరూ కలిసి చేసిన పద్యాలు 4000 దివ్య ప్రబంధం, 4000 దివ్య ప్రబంధం అని పేరు. అట్లా 4000 దివ్య ప్రబంధంలో అహోబిలాన్ని గురించి 10 పద్యాలు ఉన్నది కనుక ఇది ఒక క్షేత్రం. అటువంటి క్షేత్రంలో నమ్మాళ్వారు ఒక జయంతి మహోత్సవం ఈరోజు వైశాఖ అంటే చాంద్రమాన వైశాఖ విశాఖ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. ఆదివన్ షడగోప స్వామి వారి పరంపరలో వచ్చిన వారు కనుక షడగోపజీయర్, ఆదివన్ షడగోపజీయర్. షడగోపని నమ్మాళ్వారికి పేరు. ఆదివన్ షడగోప స్వామిని అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి అన్నమాచార్యుల వారికి గురుగారు పైన ఉన్నారు. అక్కడ సందులో అన్నమాచార్యుల వారు కీర్తించారు ఈ స్వామి గురించి. అటువంటి వైభవంలో ఈ రోజు స్వామివారి జయంతి ఉత్సవం కనుక శ్రీదేవి భూదేవి అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారికి విశేష అభిషేకం జరిగినది. సాయంకాలం వేద విన్నపంతో ముగిసిన తర్వాత స్వామివారికి ఉభయదేవి మారుతో గ్రామోత్సవం జరిగి స్వామివారికి వేద విన్నపంతో సాపుమల జరుగుతుంది. కనుక ఈ ఒక్క ప్రత్యక్షమైన స్వామివారిని ఎవరెవరు సేవించుకున్నారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివన్ షడగోప శ్రీమదే మగుళభూషణ మహాగురవే నమః. శ్రీమద్ ఆదివన్ షడగోప యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.